స్తోత్రాలు. చేతులతో ఒకసారి హల్లెలూయా అని చెప్దామా? చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఈ శుభవేళ ఒక చిన్న వర్తమానాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ద్వితీయోపదేశ కాండం, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మరియు నీవు అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకొనుము. ఈ 40 సంవత్సరం అరణ్యములో నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ప్రియులారా, మన మినిస్ట్రీస్ని దేవుడు ఇప్పుడు మన మినిస్ట్రీ ప్రారంభించబడి ఎంతకాలం అయిందండి? ఇంచుమించు 40 సంవత్సరాలు. నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు ఈ మాటని ఇచ్చారు. ఏమనంటే, ఈ 40 సంవత్సరాలు నీ దేవుడైన యెహోవా అరణ్యములో నిన్ను నడిపించిన మార్గం అంతటిని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 40 సంవత్సరాలు ఆత్మీయ ఇశ్రాయేలులమైన మనల్ని కూడా ప్రభు నడిపించాడు. ఆయన నడిపించిన మార్గం అంతటిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే అలనాడు 40 సంవత్సరాలు గడిచిన తర్వాత దేవుడు వారిని పాలు తేనెలు ప్రవహించే శ్రేష్టమైన దేశానికి నడిపించాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మనల్ని కూడా ప్రియులారా ఈ 40 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో అని కొందరు ఆశ్చర్యంగా ఎదురు చూస్తూ ఉన్నారు. 40 సంవత్సరాల తర్వాత ఈ హోసన్నా మినిస్ట్రీస్ పరిచర్య ఏ విధంగా కొనసాగించబడతాదో, దైవ సేవకులు ఎలా నడిపిస్తాడో, సంఘాన్ని ప్రభు ఎలా నడిపిస్తాడో అని ఆశతో అందరూ ఎదురు చూస్తూ ఉన్నాం. వాక్యం స్పష్టంగా తెలియచేస్తుంది. ఇశ్రాయేలు ప్రజల్ని 40 సంవత్సరాల ప్రభు నడిపిస్తూ వచ్చాడు. ఆ తర్వాత వారు అడుగుపెట్టిన చోటు కనాన్లోకి వాడు అడుగుపెట్టారు. అది పాలు తేనెలు ప్రవహించే శ్రేష్టమైన దేశం. సకల దేశమునకు ఆభరణమగు దేశము అని కనాన్ దేశం గురించి రాయబడింది. ప్రియులారా, మన జీవితాన్ని కూడా ఆధ్యాత్మికమైన పరమ అనుభవంలో, ఉన్నతమైన అనుభవంలో ప్రభు మనల్ని నడిపించబోతున్నాడు. ఇక రాబోయే మన బ్రతుకుని దేవుడు పాలు తేనెలు ప్రవహించే సమస్త దేశమునకు ఆభరణముకు దేశమైన కనాన్లో వారు నడిపించినట్లు దేవుడు సమృద్ధి కలిగిన మార్గాల ప్రభు మనల్ని నడిపించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కానీ ఈ 40 సంవత్సరం చివరిలో మనం ఆలోచించవలసింది ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనల్ని నడిపించిన మార్గం అంతటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మోషే చెప్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, మీరు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళబోతున్నారు కనుక దేవుడు మిమ్మల్ని నడిపించిన మార్గం అంతటిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రియమైన వారరా, సృష్టిలో ఎన్నో మృగాలు ఉన్నాయి, ఎన్నో జంతువులు ఉన్నాయి, ఎన్నో పశుపక్షులు ఉన్నాయి, నేల మీద ప్రాకు పురుగులు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటికన్నా ప్రియులారా, మానవుడికి మాత్రమే ఒక గొప్ప మేధస్సును దేవుడు దయచేశాడు. అదేంటంటే గతాన్ని జ్ఞాపకం చేసుకునే అనుభవం. మనం చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు మన జీవితంలో జరిగిన ప్రతి సంఘటనలు మనకు స్పష్టంగా తెలుస్తుంది. కొన్ని కార్యక్రమాలు గతాన్ని జ్ఞాపకం చేసుకునే అనుభవాలు దేవుడు మనకిచ్చాడు. జంతువులకి, మృగాలకి, పశుపక్షులకి కొన్ని గుర్తులు ఉంటాయి తప్ప జ్ఞాపకం చేసుకునే అనుభవాలు ఉండవు. ఒక మానవుడికి మాత్రమే దేవుడు ఈ అనుభవం దయచేయడానికి గల కారణాలు ఏంటంటే, మనుషులు దేవుడు చేసిన కార్యాన్ని మరచిపోకూడదు. దేవుళ్ళు మనం నడిపించిన మార్గాన్ని మరచిపోకూడదు. మరచిపోయామనుకోండి జీవితం అంధకారమయంగా మారిపోతుంది. కనుక దేవుడు చేసిన మేళ్ళన్నిటిని మనం తలంచి ఆయన స్తుతించడం కొరకే మనకు దేవుడు అంతటి మేధస్సును దయచేశాడు. అందుకొరకే భక్తుడు ఇలా ప్రార్థన చేస్తాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తము ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరచిపోకూడదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఆ మేధస్సును, ఆ జ్ఞానాన్ని మనకిచ్చాడు కనుక స్మరించాలి, తలంచాలి. దేని గురించి అంటే దేవుడు మనల్ని నడిపించుకుంటూ వచ్చిన మార్గాన్ని. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళని నడిపించిన మార్గాన్ని స్మరించారు.
దేవుని ప్రజలమైన మనం ఈ 40 సంవత్సరాలు మినిస్ట్రీస్ని నడిపించిన మార్గాన్ని స్మరించాలి, తలంచుకోవాలి. ఏ గుంటల నుండి దేవుడు మనల్ని పైకి తీసుకొచ్చాడో, ఏ బండల నుండి మనల్ని చెక్కాడో దాన్ని మనం మరచిపోకూడదు. ఈ మినిస్ట్రీస్ ప్రారంభం ఏమిటి? ఈ మినిస్ట్రీ యొక్క స్థాపకుడు ఎవరు? ఆయన గారి పరిచయం ఎలా ప్రారంభించారు యేసన్న గారు? ఆ విషయాన్ని మనం మరచిపోకూడదు. ఒంటరిగా ఆయన ప్రారంభించిన ఈ ప్రయత్నం, ఈ పరిచర్యను దేవుడు క్రమక్రమంగా ఆశీర్వదించుకుంటూ వచ్చారు. దాన్ని మనం మరచిపోకూడదండి, దాన్ని మనం స్మరించాలి. కొంతమందికి మంచి విషయాలు గుర్తుండు కానీ చెడు మాత్రం బాగా గుర్తుండిపోతుంది. చెడిపోయిన విషయాలు ఎవరో ఏదో అనుంటారు, అది అసలు మర్చిపోరే. క్షమించి విడిచిపెట్టమంటే మరచిపోరే. ఆయా సందర్భం వచ్చినప్పుడు తప్పక అంటారు, ఫలానా రోజు ఫలానా సమయంలో ఇలాంటి మాట అన్నావు, నీవు మరచిపోయారు. కొందరు వాటిని స్మరిస్తూ ఉంటారు. కానీ ప్రియమైన వాళ్ళరా, గతాన్ని ప్రియులారా చెడు అయితే మరచిపోవాలి, శ్రేష్టమైన వాటిని గుర్తు పెట్టుకుని మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. ఇంతకు ఇశ్రాయేలు ప్రజల పట్ల ప్రభు ఏం చేశాడు? ఈ 40 సంవత్సరాలు వాళ్ళ జీవితంలో జరిగిన ఘనకార్యాలు ఏంటి? ఈ 40 సంవత్సరాలు దేవుడు వారిని నడిపించిన మార్గం ఎలా ఉంది అని మన వాక్యాన్ని గమనిస్తే, నెహెమ్యా గ్రంథంలో చక్కని మాట రాయబడింది. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 21వ వచనం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం. ప్రియులరా, చదవబడిన వాక్య భాగంలో ఒకరోజు ప్రజలందరూ కూడా దేవుని సముఖంలో పశ్చాత్తాపడి కన్నీరు విడిచి తమ పాపాన్ని ఒప్పుకొని ప్రార్థిస్తున్న సందర్భంలో లేవియ కుటుంబీకులందరూ కూడా ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. నెహెమ్యా దినాలలో ప్రజలందరూ అన్నిల ఆచారం నుండి విడిపించబడి ప్రత్యేకించబడి ప్రార్థన చేసుకుంటారు సమయాలు అవి. ఆ సమయంలో ప్రార్థన చేస్తున్నారండి. లేవీలందరూ కూడా పాడి ప్రభుని స్తుతిస్తున్నారు. ఏమనంటే, ఈ 40 సంవత్సరంలో అరణ్యములో నీ ప్రజలకి ఏది తక్కువ కాకుండా నీవు పోషిస్తూ వచ్చావు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకి 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో ఏది తక్కువ కాకుండా దేవుడు పోషించాడు. దేవదూతలు భుజించే మన్నాతో వారిని పోషించాడు. రెండోళ్ళుగా వాళ్ళ వస్త్రాలు పాతగిలేదండి, వాళ్ళ కాళ్ళు వాయలేదు. 40 సంవత్సరాలు ప్రభు చేసిన ఘనకార్యాలు ఏంటంటే, ఒకటి పోషించాడు, రెండవదిగా సంరక్షించాడు. మనిషికి చాలా ముఖ్యమైన అవసరం భూలోకంలో ఏంటంటే, ఒకటి పోషణ, రెండవదిగా సంరక్షణ. పోషించబడాలి. కోటి విద్య చెప్పరే దేనికోసం అంటారు? ఎన్ని విద్య చేసిన దేని కొరకండి? కోటి కోసం. ఉదయం అయితే ఏదో తినాలి, మధ్యాహ్నం అయితే ఏదో తినాలి, సాయంత్రం అయితే భోంచేయాలి, కడుపు నింపుకోవడానికి కొరకు ఏంటండి పలు ప్రయత్నాలు చేస్తున్నాడు మానవుడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గంలో ఇంచుమించు 30 లక్షల మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎంతమంది అండి? 30 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. ఇంచుమించు 40 సంవత్సరాలు పట్టిందండి. ఈ 40 సంవత్సరాలు దేవుడు దేవదూతలు భుజించే మన్నాతో వారిని పోషిస్తూ వచ్చాడు. హల్లెలూయా. రెండవదిగా వాళ్ళ వస్త్రాలు పాతగిల్లేదు, వాళ్ళ చెప్పులు తెగిపోలేదు, వాళ్ళ కాళ్ళు వాసిపోలేదండి. అంతగా దేవుడు వాళ్ళని సంరక్షించుకుంటూ వచ్చాడు. ఈ సంగతిని మీరు జ్ఞాపకం చేసుకోవాలి అంటాడు మోషే గారు. దేవుడు మనల్ని ఎలా పోషించాడు, దేవుడు మనల్ని ఎలా సంరక్షించాడు, ఆ స్థితిని మరచిపోకూడదు. ఆపదలు మనం ఎలా ఆదుకున్నాడు, మన ఆకలిని ఎలా తీర్చాడు, దాన్ని మనం మరచిపోకూడదు. దాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభుని స్తుతించాలి. మన్నాతో వారిని పోషించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు మన బ్రతుకులో ఏది తక్కువ కాకుండా మనల్ని నడిపించడానికి శక్తిమంతుడు. శుభవేళ దేవుని ప్రేమను బట్టి నేను తెలియచేస్తున్నాను, మీ విశ్వాస యాత్రలో మీ బ్రతుకులో ఏది తక్కువ కాకుండా నా దేవుడు మిమ్మల్ని పోషించుదురుగాక. ఏమి తక్కువ కాకుండా దేవుడు మిమ్మల్ని సంరక్షించుదురుగాక. ఏది తక్కువ కాకుండా సమృద్ధిని దయచేయుదురుగాక. ఆమేన్. పలు కుటుంబాలు మన అయ్యా వచ్చే జీతం సరిపోవట్లేదు, అయ్యా కట్టుకున్న ఇల్లు సరిపోవట్లేదు, చాలట్లేదు, సరిపోవట్లేదు, పండే పంటలు సరిపోవట్లేదు,
వ్యాపారంలో వచ్చే లాభం సరిపోవట్లేదు, ఇల్లు సరిపోవట్లేదు, స్థలము ఇరుకుగా ఉంది. ఈ మాటలు మనకు వినబడతా ఉంటుంది. నేను అంటాను, నా దేవుడు ఇరుకులేని విశాల స్థలములోనికి మనం తీసుకెళ్ళబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏది తక్కువ కాకుండా మోషే దినాల్లో ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడానికి కొరకు కానుకలు తీసుకురమ్మని మోషే గారు చెప్పడం జరిగింది. ప్రజలందరూ హృదయపూర్వకంగా కానుకలు తీసుకొస్తూ ఉంటే తీసుకొచ్చిందంటే అమర్చి అమర్చి తీసుకొని చివరికి మోషే అన్నాడంట, ఇప్పటికే ఎక్కువ అయిపోయింది, ఇక తీసుకురావడం మీరు మానండి అన్నాడంట. చప్పలు కొడతాం అందరు గట్టిగా, కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ఒక సమృద్ధిని గుడారాల పండుగలు మనం చూడబోతూ ఉన్నాం. గొప్ప సమృద్ధిని దేవుడు తీసుకురాబోతూ ఉన్నాడు. గొప్ప సమృద్ధిని దేవుడు రప్పించబోతూ ఉన్నాడు. గొప్ప సమృద్ధిని కలుగు చేయబోతూ ఉన్నాడు. ఏది తక్కువ కాకుండా పోషించబోతూ ఉన్నాడు. ఏది తక్కువ కాకుండా సంరక్షించబోతూ ఉన్నాడు. ఆమేన్. మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని పోషించే దేవుడు. శిష్యుల్ని సేవకు పంపించేటప్పుడు మీరు సంచెని కానీ జాలిని కానీ లేకపోతే చెప్పులు, ఈవెన్ చెప్పులు కూడా వేసుకోకుండా వెళ్ళమన్నాడంట. ఇదేంటండి వింత? శిష్యుల్ని సేవకు ఈవెన్ చెప్పులు కూడా వేసుకోలేదని, వెళ్ళండి కానీ వెళ్ళండి అన్నాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళు వెళ్ళి సేవ చేసుకొని తిరిగి వచ్చాడు. ప్రభు అడిగాడు, మీరు వెళ్ళిన మార్గంలో మీకు ఏదైనా తక్కువ అయిందంటే వాళ్ళు అంటారు, మాకేది తక్కువ కాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పులు కూడా వేసుకోకుండా వెళ్ళిన వారి యొక్క అవసరాలు ప్రభు తీరుస్తూ వచ్చాడు, పోషిస్తూ వచ్చాడు, సంరక్షిస్తూ వచ్చాడు. ఇది తన ప్రజల్ని ప్రభు నడిపించే అనుభవాలు. కరువు వచ్చిందండి దేశమంతా. 3.5 సంవత్సరం కఠినమైన ఘోరమైన భయంకరమైన కరువు దేశాన్ని పరిపాలిస్తుంది. దైవజనుడు ఒక విధవరాలి ఇంటికి వెళ్ళాడండి. ఆమె మొదటి అప్పాన్ని దైవజనుడు చేసుకొని తెచ్చిచ్చింది. వాక్యం సెలవుస్తుంది, మరలా భూమి మీద వర్షం కురిసేంత వరకు తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదంట. హల్లెలూయా, హల్లెలూయా. అంతగా దేవుడు పోషించాడు. ఏలియాను దేవుడు కాకి ద్వారా పోషించాడు. మన విజయవాడలో జరిగిన ఒక సందర్భం మీకు చెప్పక తప్పదు. ఒకసారి విజయవాడలో చాలా సంవత్సరాల క్రితం గొప్ప నాయకుడు ఒక ఆయన హత్య చేయబడ్డాడు, చనిపోయారు ఆయన గారు. చనిపోతే విజయవాడలో ఉన్న వాళ్ళందరూ కూడా అప్పుడు ధర్నా చేయడం ప్రారంభించాడు. చాలా గొడవలు చేస్తూ ఉన్నారు. ఆ గొడవ సందర్భంలో కర్ఫ్యూ ఆర్డరు వచ్చిందండి. ఎవరు బయటికి రాకూడదు, ఎక్కడ 2-3 రోడ్డు మీద నిలబడకూడదు, ఎవరు బయటికి రాకూడదు. అందరూ తలుపులు వేసుకొని కిటికీలు వేసుకొని ఇళ్లలోనే ఉండిపోయారు. ఎవరు బయటికి రాలేదు. నిర్మానుష్యంగా ఉందండి రోడ్ అంతా. అందరూ ఎవరికి వాళ్ళు ఉండిపోయారు. అలాంటి సమయంలో ఒక పేద కుటుంబం, ఆ పేద కుటుంబంలో ప్రియులారా, రెక్కాడితే కానీ డొక్కాడదు కాదండి కొన్ని కుటుంబాలు. సరే బయటికి వెళ్ళి సంపాదిస్తేనే కానీ ఏమీ రాదు, పైపిచ్చి బయటికే రాకూడదు. ఒక వృద్ధురాలు మోకరించి ఇలా ప్రార్థన చేస్తూ ఉంది, ప్రభువా, ఏలియాని నువ్వు కాకుల ద్వారా పోషించిన దేవుడవు, నా కుటుంబాన్ని నువ్వు పోషించు ప్రభు అని వాళ్ళ ఒక వృద్ధురాలు ప్రార్థన చేస్తుందంట. ప్రార్థన చేస్తుంటే వాళ్ళ ఇంట్లో ఒక చిన్న బుడ్డోడు మనవడు ఒకడు ఉన్నాడండి. వాళ్ళ నానమ్మ ప్రార్థన చేస్తుంది, ప్రభువా, నువ్వు కాకి ద్వారా మమ్మల్ని ఏలియాను పోషించిన దేవుడు, మా కోసం ఏదో ఒక కాకిని పంపించండి ప్రభువా, ఈ పూట మేము పస్తున్నాం, మమ్మల్ని పోషించండి అని ప్రార్థన చేస్తుంటే బుడ్డోడు పాపం బుడ్డి అడుగులు వేసుకొని బయటికి వెళ్ళి, కాకి లోపలికి రావాలంటే మరి అన్ని తలుపులు వేస్తే ఎట్లా వస్తుందండి? అంతే కదండి. ఆ ముసలిదానికి లేని విశ్వాసం వీడికి వచ్చిందనమాట. ఇప్పుడు కాకి రావాలి కదా ఫుడ్ తీసుకొని, మరి రావాలంటే మరి డోర్ అనే తెరవాలి, కిటికీలనే తెరవాలి కదండి. అన్నీ క్లోజ్ చేస్తే కాకి లోపలికి ఎలా వస్తుంది? రావడానికి వీలుండదు కదా. కాబట్టి బుడ్డోడు వాడు ఏం చేశాడంటే బయటికి వెళ్ళి తలుపు తీశాడు. ఎందుకు తీశాడంటే నానమ్మ చెప్తుంది కాకి మనకు ఫుడ్ తెస్తుందంట, సో డోర్ ఓపెన్ చేస్తాం. డోర్ ఓపెన్ చేయగానే పక్కన ఒక ఆయన పోలీస్ ఆయన ఉన్నాడట. పోలీస్ ఆయన, ఏయ్ ఎందుకురా డోర్ తీసావు అన్నాడంట. అప్పుడు ఈ బుడ్డోడు ఆ పోలీస్ ఆయనకి చెప్పాడంట, అంకుల్ గారు, మా నానమ్మ ప్రార్థన చేస్తుంది, మా ఇంట్లో తినడానికి ఏం లేదు, ఏలియా అనే భక్తుని బైబిల్లో కాకుల ద్వారా దేవుడు పోషించాడంట, అందుకొరకు మాకు కూడా కాకిని పంపించబోతున్నాడంట, అందుకు మేము డోర్ ఓపెన్ చేసాము, కాకి వచ్చిన తర్వాత తలుపేసుకుంటానులే అన్నాడట. హల్లెలూయా. ఆయనకి మనసు అలాగా అయిపోయిందంట ఆ పిల్లోడు మాటిని. అవునా, ఇంట్లో ఏం లేదా, ఉండు అని వెళ్ళి ఆ కార్నర్లో ఒక బడ్డీ కొట్టు ఉందండి, వెళ్ళి ఆ కొట్టు తలుపు తట్టి ఆ కొట్టుని బయటికి రమ్మని చెప్పి ఒక 15 రోజులు కావలసిన బియ్యము, నూనె, కూరగాయలు, సరుకు, ఉప్పు, నూనె, పసుపు, కారం, చింతపండు, ఇంకెన్నెన్ని ఉంటాయి అవన్నీ కూడా ఇంత పెద్ద బస్తానికి తీసుకొచ్చి ఆయన అబ్బాయికి ఇచ్చి లోపలిచ్చి ఇంకా డోర్ వేసుకోమన్నాడంట. ప్రియులారా, ఆ రోజు కొట్టు గట్టిగా హల్లెలూయా. ఆ రోజు
ఆ కాకి ద్వారా పోషించాడు. ఈరోజు ఈ కాకి డ్రెస్ ద్వారా పోషించాడు. చప్పలు కొడదాం మొదలు గట్టిగా, కొట్టు గట్టిగా. హల్లెలూయా. ఆ రోజు ఆ నల్ల కాకి ద్వారా పోషించాడు. ఇప్పుడు ఈ కాకి షర్ట్, అంటే పోలీసు వాళ్ళు వేసేది కాకి డ్రెస్సే కాదండి, ఈ కాకి ద్వారా దేవుడు ఈ కుటుంబాన్ని పోషించాడు. దేవునికి స్తోత్రం. భూమి ఆకాశాలు గతించిపోయిన దేవుని మాటలు ఎన్నటికీ గతించవు. చప్పట్లు కూడా ప్రభుని స్తుతిద్దామా? కొట్టు గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని పోషించే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు 30 లక్షల మందిని ప్రతిరోజు దేవదూతలు భుజించే మన్నాతో పోషించాడు. ఎక్కువ కూర్చుకున్న వాడికి ఎక్కువ కాలేదు, తక్కువ కూర్చుకున్న వాడికి తక్కువ కాలేదు. అలా పోషిస్తూ వచ్చాడు. ప్రియులారా, ఓ రోజు వీళ్ళందరూ అడిగారు, మాకు మాంసాహారాన్ని భుజించాలని ఉంది అని కోరుకున్నప్పుడు అప్పుడు మోషే అంటాడు, ఇంతమంది, ఈ లక్షలాది మంది ప్రజలకి మాంసాహారాన్ని వడ్డించాలంటే ఉన్న గొర్రెలను వధించి, ఉన్న పశువులన్నిటిని వడ్డించిన సరిపోదే, సముద్రంలో ఉన్న చేపలన్నీ తీసుకొచ్చిన సరిపోదే అంటాడండి. అప్పుడు దేవుడు అంటాడు, మోషే ఏందయ్యా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, అది నీకు అసాధ్యమేమో కానీ నాకు అసాధ్యమైనది ఏమీ లేదు. చప్పలు కొడతా మొదలు గట్టిగా. హల్లెలూయా. మోషేకి అసాధ్యం కావచ్చు, దేవునికి అసాధ్యమైన కార్యం ఏమీ లేదండి. అప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో నా బాహుని చాపబోతున్నాను, నా ప్రజల్ని నేను పోషించబోతున్నాను, నా బాహుని చాపబోతున్నాను. తన బాహుని చాపారండి. సముద్రం మీద తూర్పు గాలి వచ్చింది. ఆ సముద్రం మీద నుండి ప్రియులారా వాక్యం సెలవిస్తుంది, పూరేళ్ళు ఆ తూర్పు గాలి కొట్టుకొని వచ్చి వాళ్ళ గుడారం చుట్టుపక్కల ఇంచుమించు ఒక దిన ప్రయాణం అంతా దూరంలో ఇంచుమించు 3 అడుగుల ఎత్తున, ఒక 3 feet 3 అడుగుల ఎత్తున ఆ పూరేళ్ళు పెట్ట పడి ఉందంట. దేవునికి స్తోత్ర. 3 అడుగులు అంటే మనిషి 6 అడుగులు ఉన్నాడండి అనుకోండి, ఆయన నడుము లోతంతా. ప్రియులారా, 3 అడుగుల ఎత్తున పూరేళ్ళు ఆ ఊరంతా, ఆ ప్రాంతం అంతా, ఒక మనిషి ఒక దిన ప్రయాణం చేసేంత పూరేళ్ళు వచ్చి పడుంటే కావలసినంత వండుకొని తిన్నాడండి. ప్రియులారా, తిని ఎక్కువ అయిపోయి మళ్ళీ వాంతులు చేసుకున్నాడు. ఒకవైపున కక్కుంటూనే ఉన్నారు, మళ్ళీ ఇటువైపున తింటూనే ఉన్నారు. అంతటి సమృద్ధిని దేవుడు దయచేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి మనల్ని పోషిస్తాడు, రెండవదిగా సంరక్షిస్తాడు. మన మినిస్ట్రీ ప్రారంభం కూడా చాలా దయనీయంగా ప్రారంభించబడ్డట్టు మనందరికీ తెలుసు. పలు సందర్భాల్లో మన దేవుని వాక్యంలో మీకు తెలియచేస్తూనే ఉంటాం. పలుసార్లు మేము తెలియచేస్తున్నాం దేవుని మాటలు. కొన్నిసారి అంటే యేసన్న గారి యొక్క ఉద్దేశం ఏంటంటే, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. ఓ రోజు ఇంట్లో అన్నీ ఉన్నాయంట, అగ్గిపెట్టలేదంట. అన్నీ ఉన్నాయి, అగ్గిపెట్టలేదు. యేసన్న గారు బాగా ఆకలితో వచ్చారంట. అప్పుడు అమ్మ వంట చేయలేదని ప్రేమకు వాళ్ళని అడిగితే అగ్గిపెట్టలేదయ్యా అని అన్నారంట. అంటే సరే కొట్లకు వెళ్ళి అద్దెకి తెచ్చుకొని కొనుక్కొచ్చుకొని అరువు తెచ్చుకొని ఆ తర్వాత డబ్బులు ఇవ్వచ్చు అని వీళ్ళు సలహా ఇస్తే యేసన్న గారు వద్దొద్దు, అగ్గిపెట్టలేకపోయినా మనం ప్రభుత్వంలో ప్రార్థన చేద్దాం, ఆయనే మనల్ని పోషిస్తాడు. హల్లెలూయా. మీరు చూడండి, అగ్గిపెట్టి కోసం ప్రార్థించిన చరిత్ర ఎవరికైనా ఉందంటే అది హోసన్న మినిస్ట్రీస్ మాత్రమే. హల్లెలూయా. యేసన్న గారు కామ్గా ప్రార్థన చేస్తున్నారు. ఒక మ్యాచ్ బాక్స్ కోసం, అగ్గిపెట్టి కోసం ప్రార్థన చేస్తూ ఉంటే ప్రియులారా, ఎవరో ఒక ఆయన ఆ మార్గాన్ని వెళుతూ వచ్చి కానుకపెట్లో డబ్బు వేసి వెళ్తే, ఒక 100 రూపాయలు వేసి వెళ్తే, అప్పుడు 100 రూపీస్ తీసుకుని వెళ్ళి అగ్గిపెట్టి తెచ్చుకొని అప్పుడు పొయ్యి ముట్టించి వండుకొని తిన్నారు. ఎందుకంటే ప్రియులారా, ఈ పరిచర్య ప్రారంభం దేవుడు అంత ఆశ్చర్య రీతిలో పోషిస్తూ వచ్చాడు. హల్లెలూయా. ఒకసారి యేసన్న గారికి ఎవరో ఒక ఆవిడ చెప్పిందట, ఒక పెద్ద ఆవిడ చెప్పింది, అయ్యా యేసన్న గారు నీవు వచ్చు మా అబ్బాయిలాగే ఉన్నావు, ఎప్పుడైనా మా ఊరు వస్తే ఖచ్చితంగా మా ఇంటికి భోజనానికి వచ్చి భోజనం చేసేళ్ళమని చెప్పడం జరిగిందంట. ఒకరోజు యేసన్న గారికి బాగా ఆకలిగా ఉందంట, ఆ ఊర్లోనే ఉన్నారంట. వెంటనే అమ్మ చెప్పిన మాట గుర్తుకొచ్చిందంట. గుర్తుకొచ్చి, ఓహో ఆ పెద్దావిడి ఊర్లో ఉంది కదా, అచ్చు మా అబ్బాయిలాగా ఉన్నామని అనింది కదా, ఇంటికి వెళ్తే నాకు మంచిగా వండి పెడతానని కూడా చెప్పింది కదా అని యేసన్న గారు వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగిందంట. వెళితే దూరంలో ఉండగానే చూస్తే ఇంత పెద్ద తాళం వేశారంట. ఇంటికి పెద్ద తాళం కప్పు కనబడుతుందంట. యేసన్న గారు ఏంటో అని చెప్పి దగ్గరికి వెళ్ళి నిజంగానే తాళం వేశారు. వేస్తే సరే కొద్దిసేపు కూర్చుంది, ఎక్కడికైనా పోయిందేమో, కొట్టుగిట్టుకు వెళ్ళిందేమో, మాంసం కొట్టుకు వెళ్ళిందేమో, వత్తదిలే మొసలదని అక్కడే అరుగు మీద కూర్చున్నాడంట. పక్కింటి ఆవిడ చెప్పిందంట, ఏమయ్యా బాబు ఇక్కడ కూర్చున్నావంటే,
ఈ ఇంట్లో ఒక పెద్ద ఆవిడ ఉంటుంది కదండి, ఆమె ఎక్కడికి పోయింది, ఆ ఊరికి వెళ్ళి వారం రోజు అయింది. ఎప్పుడు రావచ్చమ్మా అంటే ఇంకొక 10 రోజులు పడుతుంది. అప్పుడు ఏసన్న గారికి మనసు అలాగా అయిపోయిందంట. అరే నేను ఏమన్నా మనిషి మీద ఆధారపడ్డానా అని మనసులో అనుకుని వచ్చి ఒక చెట్టు కింద కూర్చొని ఏసన్న గారు ప్రార్థన చేసుకుంటా ఉన్నారంట. అంతలోప్పుడు ఎవరో ఒక ఆయన వచ్చారంట. ఆయన ఒక లారీ డ్రైవర్ అంట. ఆయన వచ్చేసి, బాబు నువ్వు ఏసన్న గారు కదా అన్నారంట. అవునండి నేను ఏసన్న గారిని అంటే, బాబు నాకు ఎప్పుడో కోరికుంది బాబు నీతో కలిసి భోజనం చేయాలని. చెప్పలు కొడదాం అందరు గట్టిగా గట్టిగా. హల్లెలూయా. నీతో కలిసి నేను భోజనం చేయాలని ఎప్పుడుండో కోరికుంది. అప్పుడు ప్రియులారా ఏసన్న గారు భయపడ్డానంట, మరి భోజనం చేస్తే మళ్ళీ బిల్లు నన్ను కట్టమంటాడు. అంటే ఈ రకాలు కూడా ఉంటారు అన్నమాట. భోజనానికి వెళ్దాం పాస్టర్ గారిని తీసుకెళ్ళి భోజనం అంతా అయిపోయిన తర్వాత, అన్న అర్జెంట్ ఫోన్ వచ్చింది బిల్లు కట్టేసి వచ్చాను నేను వెళ్ళిపోతూ ఉంటాను. ఇట్లాంటి రకాలు కూడా ఉంటారు కదండి మనుషులు, చాలా రకాలు. సో అన్న ఒకవేళ తీసుకెళ్తే మరి నన్ను బిల్లు కట్టమంటే నా దగ్గర డబ్బులు కూడా లేవు కదా అని అనుకుంటుంటే, ఆయన బలవంతంగా తీసుకెళ్ళి హోటల్లో పెట్టి కూర్చోబెట్టి తలకాయ మాంసం ఏంటండి, ఇక రకరకాలమైన భోజనం, నాటుకోడి పులుసు, చేపల పులుసు, పచ్చి చేప పులుసు, ఎండి చేప పులుసు, ఇక ఎన్ని పులుసులో అన్ని పులుసు పోపించాడు అనమాట. శుభ్రంగా భోజనం చేసిన తర్వాత అన్నకు భయంగానే ఉంది, బిల్లు నన్ను కట్టమంటాడేమో, కట్టమంటే మనం ఏం చేద్దాం ప్రభువా, యేసు రక్తమే జయ, యేసు రక్తమే జయ అనుకుంటా ఉంటే దేవుని ఆయన వెళ్ళి బిల్లు కట్టడమే కాకుండా ప్రియులారా వెళుతూ ఏసన్న గారికి చేతి నిండా కానుకలు కూడా ఇచ్చి వెళ్ళాడంటే. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా ఏసన్న గారు బయటకు వచ్చి చూస్తే ఆ హోటల్ మీద ఈ పేరు రాయబడిందంట, రాజభోజనం అని. దేవునికి స్తోత్ర. ఒక ముసలావుడి ఇంటికి వెళ్ళి ఒక ముద్ద తిందాం అనుకున్నాడు ఏసన్న గారు, కానీ దేవుడు ఏసన్న గారిని ఏ భోజనంతో పోషించాడండి? రాజభోజనంతో పోషించాడు. ప్రియులారా మనకు కూడా ఇలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. మీ జీవితాల్లో కూడా ఎన్నో అనుభవాలు ఉన్నాయి. మీరు ఆకలితో ఉన్నప్పుడు దేవుడు అద్భుతంగా మిమ్మల్ని పోషించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కనుక ప్రియమైన వాళ్ళారా మనం ఏం జ్ఞాపకం చేసుకుంటే ఈ 40 సంవత్సరాలు ఆయన మనల్ని ఎలా పోషించాడు, ఆకలి ఆర్తనాదం వినబడకుండా ఏ విధంగా దేవుడు మనల్ని పోషించాడో దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏ విధంగా మనల్ని సంరక్షించాడో ఆ స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం సెలవిస్తుంది, వాళ్ళ వస్త్రాలు పాతగిల్లేదు, వేసుకున్న డ్రెస్సు 40 ఏళ్ళు 40 సంవత్సరాలు ఒక జత ఎవరైనా వేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? సంవత్సరానికి మారుస్తారండి, 6 నెలలకు మారుస్తారు, ప్రతిరోజు కొంతమందికి పండగే. కానీ ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఎలా సంరక్షించేవాళ్ళంటే 40 సంవత్సరాలు ఒకే జత డ్రెస్సులో ఉన్నట్టున్నారు, ఒకే జత చెప్పుల్లో ఉన్నారు. వాళ్ళ వస్త్రాలు పాతగిల్లేదు, పిగిలిపోలేదండి, చినిగిపోలేదండి, అండ్ వాళ్ళ చెప్పులు తెగిపోలేదు, కాళ్ళు వాయలేదు. అంతగా దేవుడు సంరక్షిస్తూ వచ్చాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకొక విషయం అండి, ఇంకొక విషయం మనిషి పెరుగుతాడు కదా. ఇప్పుడు ఒకప్పుడే ఉన్న షర్ట్స్ ఇప్పుడు నాకు సరిపోవు అన్నమాట. ఒక చిన్నప్పుడు నేను కుట్టించుకున్న బట్టలు, లేకపోతే ఒక 4-5 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాల క్రితం కుట్టించుకున్న బట్టలు ఇప్పుడు నాకు సరిపోదన్నమాట. ఎందుకంటే ఎదుగుతున్నాం కదండి, పర్సనాలిటీ ఎక్కువ కొద్దిగా ఆ షర్ట్స్ మనకు పట్టవు కదా. లేకపోతే పొడుగు పెరిగారనుకోండి పొట్టిది అయిపోతుంది కదా. మరి వీళ్ళు అదే షర్ట్ మీద ఉన్నారు, అదే డ్రెస్లో ఉన్నారు. కారణం ఏంటంటే ప్రియులారా విశ్వాసమును బట్టి వాళ్ళతో పాటు వాళ్ళ వస్త్రాలు పెరుగుతూ వచ్చింది. చప్పలు కొడదాం అందరూ గట్టిగా, కొట్టు గట్టిగా హల్లెలూయా. వాళ్ళ వస్త్రాలు కూడా పెరుగుతూ వచ్చింది. అంతగా దేవుడు కాపాడాడు. వాళ్ళ కాళ్ళు వాయలేదు అంటే ఇది దేని చూపిస్తుంది అంటే వాళ్ళకి ఏ విధమైన జబ్బులు, బలహీనతలు, రోగాలు రాకుండా. కాళ్ళు వాస్తుందంటే కిడ్నీలో ప్రాబ్లమే కాదండి, కాళ్ళు వాస్తుంటే జబ్బే కాదండి. వాళ్ళ కాళ్ళు వాయకుండా వాళ్ళ శరీరానికి ఏ అనారోగ్యం రాకుండా ఆశ్చర్య రీతిలో ప్రభు వారిని సంరక్షిస్తూ వచ్చాడు. మనల్ని కూడా దేవుడు గత కాలమంతా ఎన్నో బలహీనతలు ఉన్నప్పుడు, ఎన్నో అనారోగ్యాలు ఉన్నప్పుడు స్వస్థపరిచి, బలపరిచి, బాగు చేసి మనల్ని సంరక్షించుకుంటూ వచ్చాడు. ఇశ్రాయేలును కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడంట. ఆమేన్ ఆమేన్ చెప్పండి. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. అమెరికాలో ఒక ఫ్యామిలీ ఉందండి, ఒక భక్తి కలిగిన కుటుంబం ఉన్నారు అమెరికా దేశంలో. ప్రియులారా భార్య భర్తలో ఒక చిన్న బిడ్డ, ముగ్గురు. ఒక మంచు కాలం, అది బాగా మంచు కురుస్తున్న సమయం, బాగా స్నో పడతా ఉందండి. అప్పుడు వాళ్ళు ఇంట్లో పడుకున్నారు. చెక్కలతో కట్టుకుంటారు ఇల్లు అక్కడ, మనలాగా సిమెంట్తో కంకరతో కాకుండా అక్కడ చెక్కలతో కట్టుంటారు ఇళ్ళన్నీ కూడా. ఆ ఇంట్లో వాళ్ళు పడుకుని ఉన్నారండి. భయంకరంగా స్నో పడతా ఉంది, భయంకరంగా మంచు పడతా ఉందండి. పడతా ఉంటే పైన కప్పు మీద పడి ఇంచెత్తున పడి
అది బాగా కూలిపోయే సమయం వచ్చింది. వాళ్ళేమో గాఢ నిద్రలో ఉన్నారు. బైబిల్ సెలవిస్తుంది, ఇశ్రాయేలును కాపాడే దేవుడు కొనుకడు, నిద్రపోడు. సో వీళ్ళేమో గాఢ నిద్రలో ఉన్నారండి. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో ఇల్లు కుప్పలా కూలిపోతుంది. కూలిపోతే ఆ చెక్కలని వాళ్ళ మీద పడిపోతుంది. ఆ పైన స్నో మొత్తం వాళ్ళ మీద పడిపోయి లోపల కూరుకుపోయి గాలి అడక సస్తారు. అది ప్రోగ్రామ్ అనమాట. కానీ వీళ్ళు గాఢ నిద్ర ఉన్నారు. ఆ సమయంలో ఒక దొంగ వచ్చాడండి. ఆ మార్గాన దొంగోడు ఒకడు వచ్చాడు. వాడు వచ్చి తాళాలు బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చాడు. ముగ్గురు చిన్న పసిపాప నిద్రపోతుంది. వీళ్ళిద్దరు కూడా నిద్రపోతున్నారు. వచ్చి దోచుకోవడానికి కొరికి అటు ఇటు తిరుగుతుంటే చిన్న బిడ్డకి వీడు తలుపు తెరుచుకుని వచ్చాడు కదండి. ఆ చల్లటి గాలికి సడన్గా పాపకు మెలుకొచ్చింది. చిన్న పాప సడన్గా ఉలికిపడి లేచింది. ఇటు ఉలికిపడి లేచి వాడిని చూసేసరికి దొంగ బిడ్డకు ఒక చాక్లెట్ ఇస్తే సైలెంట్ అయిపోయేదేమో, వీడు ఏం చేస్తాడు, ఈ పిల్ల గోల్ చేస్తుందేమోనని వెంటనే ఆ చంటి బిడ్డని నోరు గట్టిగా పట్టేసుకొని తీసుకెళ్ళి బయట భయంకరమైన చలి మంచండి, ఆ స్నోలో తీసుకెళ్ళి ఆ చలి తీసుకెళ్ళి ఇసిరి పారేసేసరికి ఆ పిల్ల తక్కువది కాదండి. అసలు ఈ సృష్టిలోనే పెద్ద గొంతు ఎవరికైనా ఉందంటే అది పిల్లలకి అనమాట. హల్లెలూయా. బయటకు పోయి పడిన ఆ పిల్ల ఒక్కసారికి గయ్య నరిసిందండి. అంతేక ఆ సౌండ్కి వాళ్ళ అమ్మ నాన్న నిద్రపోతున్నారు కదండి. ఉలికి పడలేసి చూసుకుంటే పిల్ల పక్కనే లేదండి. వెంటనే వాళ్ళ అమ్మ నాన్న బేబీ ఎక్కడున్నావు అని చెప్పి లేచి పరిగెత్తుకుని అటు ఇటు చూస్తే డోర్ ఓపెన్ చేయబడిందండి. పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసారు. వీళ్ళు బయటకు వచ్చారు. ఆల్రెడీ దొంగ లోపల ఉన్నాడు. వీళ్ళు బయటకు అట్లా అడుగు పెట్టారు. ఇల్లు కుప్పలా కూలిపోయింది. ఇప్పుడు ఇంట్లో ఇరుక్కునేది ఎవరు ఇరుక్కున్నారండి? దొంగ ఇరుక్కున్నాడు. వీళ్ళు ముగ్గురు సేఫ్గా బయటకు వచ్చారు. ఇశ్రాయేలును కాపాడే దేవుడు కొనుకడు, నిద్రపోడు. హల్లెలూయా. సేఫ్గా బయటకు వచ్చేసారు. మీరు చూడండి, ఆ దంపతులను కాపాడాలని ఆ దొంగకి పాపాలు పండినట్టుంది. ఆడు టైం చూడండి, ఆ టైంకి వాడు రావడం ఏంటి, ఆ టైంకి ఈ పిల్లకి నిద్ర లేవడం ఏంటి, ఈ పిల్లని తీసుకెళ్ళి ఆడు బయట పడేయడం ఏంటి, ఆ అమ్మాయి అంత పెద్దగా అరవడం ఏంటి, అదమర్చి నిద్రపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు తల్లిదండ్రులు, అప్పట్లో వీళ్ళకి మెలుగు రావడం ఏంటి, లేచిన వాళ్ళు నిదానంగా టాయిలెట్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి రావాలి, కానీ వీళ్ళు పరిగెత్తుకుని బయటికి వెళ్ళడం ఏంటి, అప్పుడే ఇల్లు కూలడం ఏంటి. ఒకసారి ఆలోచించాలి. మనల్ని కాపాడే దేవుడు ఆశ్చర్య రీతిలో మనల్ని కాపాడుతాడు. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. 40 సంవత్సరాలు దేవుడు వారిని పోషించాడు. రెండవదిగా సంరక్షించాడు. రెండో మాట కూడా చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 36వ వాక్యం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 36వ వాక్యం. ఐగుప్తులోను ఎర్ర సముద్రములోను 40 ఏళ్ళు అరణ్యములోను మహత్కార్యములను సూచక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చితివి. స్టెఫెన్ చెప్తున్న మాట అండి. ఇశ్రాయేలు చరిత్రను గురించిన ప్రస్తావన స్టెఫెన్ తన ప్రసంగాలు ఉపయోగించి మాట్లాడుతున్నాడు. ఐగుప్తులోను ఎర్ర సముద్రములోను అరణ్యములోను 40 సంవత్సరాలు నీ ప్రజలకి నీవు మహత్కార్యాలు సూచక్రియలు చేసుకుంటూ తోడుకొని వచ్చితివి. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాల ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. వారి ప్రయాణంలో దేవుడు మహత్కార్యాలు సూచక్రియలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ వారిని తీసుకొని వచ్చాడు. ఏంటండి, మనం ఒక్కరోజు ప్రయాణం చేయాలంటే మనకు బోరు కొడుతుందిలే చెప్పండి. ఒకరోజు ప్రయాణం చేయాలంటే బస్సులో కానీ ట్రైన్లో కానీ మనం జర్నీ చేయాలంటే బోరు కదా. ఎప్పుడు ఊరు వస్తుందో ఎప్పుడు వస్తుందో, మన స్టేషన్ ఎప్పుడు వస్తుంది, ఈ ట్రైన్ ఏంటి ఇంకా పోదే, అసలు ఏంటి ఇక్కడ ఆపాడు, ఎంత విసుగో కొంతమందికి. అక్కడేదో క్రాసింగ్ ఉండి ట్రైన్ ఆపాడు అనుకోండి, భయంకరంగా తిట్టుకుంటూ ఇక్కడ ఆపాడంటారా బాబు అని. కొన్నిసార్లు విజయవాడలో దిగాలి, మనం చెన్నై నుండి వస్తూ ఉంటాము, ఈ బ్యారేజ్ దగ్గర ఆపేస్తారండి. అసలు ఎంత కోపం వస్తుంది. ఇంకొంత దూరం కాదు వెళ్ళొచ్చు కదా, ఇక్కడ ఆపి కూర్చున్నాడు ఏంటి, ఏం చేస్తున్నాడు ఆ డ్రైవర్ అని చెప్పి మహా చిరాకు వస్తూ ఉంటుంది. ప్రియులారా, ఇప్పుడు 40 సంవత్సరాలు వీళ్ళు జర్నీ చేయాలి. మరి మార్గ మధ్యలో విసుగు కలుగుదా వాళ్ళకి విసుగు రాకుండా దేవుడు అద్భుతాలు మహత్కార్యాలు చేస్తూ వారిని ఆశీర్వాదకరంగా తోడుకొని వెళ్ళాడు. చెప్పలు కొడదాం అందరూ గట్టిగా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తులు అద్భుతం చేస్తూ వచ్చాడు, ఎర్ర సముద్రం దగ్గర అద్భుతం చేస్తూ వచ్చాడు. ప్రియులారా, అరణ్యములో ప్రతిదీ అద్భుతమే. ఎర్ర సముద్రంలో ఆరిన నేలపై ఇశ్రాయేలు ప్రజల ప్రభు నడిపించాడు.
సముద్రంలో ప్రియులారా వాళ్ళు ఆరిన నేలపై నడిచిపోయారు. అదే సముద్రంలో ఫరో యొక్క సైన్యం, శత్రు సమూహం అంతా నీళ్లలో ముంచబడ్డారండి. నీళ్లలోనే సజీవ సమాధిగా మారిపోయారు వాళ్ళు. వాళ్ళ రథ చక్రాలు ఊడిపోయిందండి. వాళ్ళ గుర్రాలు, వాళ్ళ రథాలు, వాళ్ళ సైన్యం అంతా నీట మునిగిపోయింది. ఆరిన నేలపై ఇశ్రాయేలు ప్రజల్ని ఆశీర్వాదకంగా ప్రభు నడిపిస్తూ వచ్చాడు. దేవుడు అంటాడు, మీరు నేడు చూస్తున్న ఐగుప్తుని జీవితానికి ఎన్నటికీ చూడరు. యెహోవా కలుగు చేయబో రక్షణను మీరు ఓరకన ఉండి నిలబడి చూడండి అని అన్ని అద్భుత ఆశ్చర్య కార్యాలతో ప్రభు అన్ని నడిపిస్తూ వచ్చాడు. ఆమేన్. ప్రియులారా, మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ఇశ్రాయేలు ప్రజల మార్గమధ్యలో ఎన్నో అద్భుతాలు, మారాని మధురముగా మార్చాడు. ఆమేన్. నీళ్ళంతా చేదండి, దాంట్లో ఒక కొమ్మను విరిచి పడేస్తే ఆ నీళ్ళే మధురంగా మారిపోయినట్లు వాక్యం సెలవిస్తుంది. బండల నుండి దేవుడు జీవజల నదులు ప్రవహించేటట్లుగా ప్రభు చేశాడు. ఎన్నో అద్భుతాలు, ఎన్నో మహత్కార్యాలు ప్రభు చేస్తూ వచ్చాడు. మేఘస్తంభం అగ్నిస్తంభంగా మారేది, అగ్నిస్తంభము మేఘస్తంభంగా మారేది. ఎలా సాధ్యమండి? ప్రియులారా, మోసే చేతులెత్తి ప్రార్థిస్తే జయం కలిగేది, మోసే చేతులు దించితే అపజయం కలిగేది. ప్రజలకు జయ అపజయాలు ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నాయి? మోషే గారి చేతిలో ఉంది. ప్రతిదీ దేవుడు ఆశ్చర్య రీతిలో నడిపించుకుంటూ వచ్చాడు. కనుక ఈ ప్రశస్తమైన వేళ ప్రియులారా, ఇవి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలతో మోషే చెప్తున్నాడు, ఈ 40 సంవత్సరాలు ఆయన మిమ్మల్ని నడిపించిన మార్గం అంతటిని మీరు జ్ఞాపకం చేసుకోమని. మనల్ని కూడా మన జీవితంలో ఎన్ని అద్భుతాలు, ఎన్ని మహత్కార్యాలు, నా లైఫ్లో ఎన్ని అద్భుతాలు, నా జీవితంలో క్షణక్షణం ప్రతిరోజు ఒక అద్భుతమే. నేను బ్రతికి బట్ట కడుతున్నంటే అది అద్భుతమనే చెప్పాలండి. ఎన్నో అద్భుతాలు, ఎన్నని చెప్పాలి, ఏమని చెప్పాలండి? ఎన్నో ఆశ్చర్య కార్యాలు ప్రభు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చనిపోయింటే ఎప్పుడు మట్టిలో కలిసిపోయవలసిన వాడు నేను. దేవుడు నన్ను బ్రతికించాడండి. నాకు ప్రాణం ఇచ్చాడు, నాకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చాడు, ఒక చక్కని సహవాసం ఇచ్చాడు, చక్కని ఆత్మ సంబంధమైన కుటుంబాన్ని ఇచ్చాడు, ఎంతోమంది దైవ సేవకులను ఇచ్చాడు, ఎంతోమంది సహోదరుల్ని దేవుడు దయచేశాడు, ఒక పవిత్రమైన కుటుంబాన్ని దేవుడు నాకు దయచేశాడు. నన్ను ప్రేమించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు, ఆప్యాయతను చూపేవాళ్ళు, నా కోసం కన్నీళ్లు విడిచేవాళ్ళు, నా కోసం ప్రార్థించి ఎన్నో వందల మంది, వేల మంది కుటుంబాన్ని దేవుడు నాకు దయచేశాడు. అందును బట్టి నేను ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒకసారి మీరు కూర్చొని మీ పక్కన ఉండేది ఎవరు చూసుకోండి. మీ ఎడమ వైపున ఎవరున్నారు, మీ ముందు ఎవరున్నారు, మీ వెనుకున్నారు ఎవరు? మీ బంధువులా, మీ అక్క, మీ చెల్లె, మీ తమ్ముడా, మీ చిన్నాయన, మీ పిన్నె, మీ బాబాయ, ఎవరండి వాళ్ళంతా? ఎవరండి? కుటుంబం అవగానే ప్రైజ్ లాడ్ బ్రదర్, ప్రైజ్ లాడ్ సిస్టర్ అని మాటలు ఎవరండి వీళ్ళంతా? ఎవరు? ఇప్పుడైనా ఆలోచించావా? ఉమ్మడి కుటుంబం అంటే మన కుటుంబమే. చప్పలు కొడదాం అందరు గట్టిగా, గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప కుటుంబాన్ని దేవుడు మనకి. ఇది అద్భుతం కాదా? ఇది ఆశ్చర్యం కాదా? ఇది దేవుని మహా కనికరం కాదా? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్తారండి, గుడారాల పండుగలో మనకు వచ్చిన క్రౌడ్ని చూసి వీళ్ళు ఇంతమంది సైలెంట్గా ఎలా కూర్చోగలుగుతున్నారు? ఓ చిన్న కార్యక్రమాన్ని కంట్రోల్ చేయాలంటే చాలా కష్టం. ఇంత కంట్రోల్గా, ఇంత పద్ధతిగా, ఇంత క్రమంగా మనుషులు కూర్చోనంటే ఏంటి రహస్యం? ఏంటి? అందరూ ఆశ్చర్యపోతారు. ఒక చిన్న కార్యక్రమాల్లో చిన్న సమస్యతో గందరగోళం అయిపోతుంది. అలాంటిది లక్షల మంది ప్రజలు ఒకేసారి కూర్చొని దేవుని వాక్యాన్ని వింటూ ఉంటారు. ఇది ఎలా సాధ్యం అంటే ఇది ఒక అద్భుతమనే చెప్పాలి. ఆమేన్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రభు మన జీవితంలో చేసిన అద్భుతాలన్నిటిని కూడా మనం తలంచుకుంటూ, స్మరించుకుంటూ, స్తుతించుకుంటూ సాగిపోవాలి. ఆమేన్. ఆయన చేసిన ఉపకారములలో ఏది మనం మరొకూడదు. ఏసన్ గారు చెప్తా ఉంటారు. ఒకడు అన్నాడంటే ఏసన్ గారి దగ్గరికి వచ్చి, ఏమండి ఏసన్ గారు, ఇంకా చాలండి భక్తి, చాలండి, ఇంకా ఈ భక్తి చాలండి, విసిగిపోయానండి భక్తి చేసి. చాలాసార్లు మీకు కూడా వస్తుంది విసుగు. ఏం భక్తిరా బాబు, 20 ఏళ్ళ నుండి ప్రార్థనకు వస్తుంది. ఏం జరిగింది మేలు నా జీవితంలో? ఎందుకండి బతుకు, ఎందుకండి జీవితం? అందరూ నన్నే అంటున్నారండి, అందరూ నన్నే దూషిస్తారండి. నేనేం పాపం చేశానండి? నీతిగా ఉండడం తప్ప, యథార్థంగా ఉండడం తప్ప, పవిత్రంగా ఉండడం తప్ప అని పలుసార్లు మనకు ప్రశ్నలు కలుగుతుంటుంది. ఏం చేశానండి దేవుడు? లోకులందరూ బాగానే ఉన్నారు, నేనెందుకండి ఇలా ఉన్నాను? లోకులందరూ బాగా సంపాదిస్తూ ఆస్తి పరులు అయిపోతున్నారు, నేనంటే ఇలా ఉన్నాను. నీతిగా యథార్థంగా బ్రతికి ఏం సంపాదించానండి నేను అని బాధపడుతూ ఉంటారు చాలామంది. ఆయన ఆ రోజు వచ్చి, దేవుడు ఏం చేశారండి నాకు?
అక్రమంగా సంపాదించేవాడు ఆస్తులు పోగు చేసుకుంటున్నాడు. నీతిగా ఉన్నవాడికి ఏముందండి? నీతిగా ఉన్నాం, ఏం ప్రయోజనం? అక్రమకారులు బాగా సంపాదించుకున్నారు, కోట్లకు పడగెత్తారు, పిల్లల్ని పెద్ద కాలేజీలో పెద్ద స్కూల్లో చదివిస్తున్నారు, లక్షలు కోట్లు ఖర్చు పెట్టి పిల్లలు వివాహాలు చేస్తూ ఉన్నారు. కానీ మేమేంటి, మాకు ఉద్యోగాలు ఉండి కూడా లంచం తీసుకోవడానికి అవకాశం ఉండి కూడా ఇలా ఉండిపోయాం. ఎందుక ఈ బ్రతుకిక, ఈ భక్తి అనవసరం అని యేసన్ గారి దగ్గరికి వచ్చి చెప్పాడంట. యేసన్ గారు, నిజమే కదా, ఇప్పటివరకు నాకు కూడా రాలేదు ఈ ఆలోచన. మంచిది, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావంటే, ఇక నేను చర్చ్ మానేస్తాను, బైబిల్ లేదు, దేవుడు లేడు, మందిరం లేదు, వాక్యం లేదు, ఇక సెలవు అని చెప్పి మాట్లాడుతుంటే యేసన్ గారు, మంచిదే నాన్న, మరి నీకు అంత విరక్తి వచ్చినప్పుడు నేనేం చేయగలుగుతాను, వెనక్కి వెళ్ళిపోతాను అంటున్నాడు. ఓకే మంచిది నాన్న, వెళ్ళిపోమన్నాడు. అప్పుడు యేసన్ గారు, వెళ్ళే ముందు మనం ఏం చేసినా ప్రార్థన చేసుకునే కదండి చేస్తాం. ప్రార్థన లేకుండా ఏ పనైనా మొదలెడతామా? ఉదయాన్నే లేయంగానే మనం ప్రార్థన చేసుకుని, మీరు అంట్లో దోముతారు, ప్రార్థన చేసుకుని ఇల్లు ఊడుస్తారు, ఏదైనా ప్రేయర్తో కానీ ప్రారంభించబడుతుంది. సో యేసన్ గారు అంటే, ఎటు వెనుదిరిగి వెళ్ళిపోతున్నావు కనుక చివరికి ఒక ప్రార్థన చేసుకుని వెళ్ళిపో. అంటే మనం అన్నిటికీ ప్రార్థన చేసుకుంటాం కాబట్టి ఒక చిన్న ప్రేయర్ చేసుకొని ప్రభు చేసిన మేళ్ళను తలంచి స్తుతించి ఆ తర్వాత వెళ్ళిపోనాయన, ఇంక లోకంలోకి వెళ్ళిపో అని అన్నాడు. ఓకే అని వెళ్ళు, గదిలో తలుపులు వేసుకొని, ప్రేమగల తండ్రి, ఇక సెలవు, నీకు నాకు సంబంధం లేదు, నీ రక్తంతో నన్ను కడిగావు, వెనక్కి తీసేసుకో, నేను బాప్తిజం తీసుకున్నాను, వెనక్కి తీసేసుకో, పరిశుద్ధ వెనక్కి తీసేసుకో అని స్టార్ట్ చేసి యేసన్ గారు చెప్పాడు, అన్నిటికీ కృతజ్ఞత స్తుతులు చెల్లించాను, నువ్వు ఇప్పటివరకు చేసిన వాటి అన్నిటికీ థ్యాంక్ యూ సో మచ్ ప్రభా, చాలా వందనాలు, నువ్వు నాకు చాలా చేసావు, నేను మొన్న యాక్సిడెంట్లో చచ్చిపోవలసింది, నువ్వు నన్ను బతికించావు, నీకు చాలా వందనాలు. నా భార్యకి క్యాన్సర్ వచ్చి చావు బ్రతుకు మధ్యలో ఉన్నప్పుడు యేసన్ గారు ప్రార్థన చేశారు, బాగా అయింది, అందుకు కూడా థ్యాంక్స్ అయ్యా, థ్యాంక్ యూ సో మచ్ అయ్యా, నీకు వందనాలు. మా అబ్బాయికి సరిగ్గా చదువు రాకపోతే ప్రార్థన చేశారు యేసన్ గారు, వాడికి మంచి చదువు వచ్చింది. మా అమ్మాయికి ఉద్యోగం రాకపోతే ప్రార్థన చేసావు, దేవుడు నీ మేలు చేసావు, నీకు వందనాలు ప్రభా. ఇట్లా దేవుడు చెప్పినన్ని తలంచి 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 వందనాలు, స్తోత్రాలు, థ్యాంక్ యూ, ప్రైజ్ లార్డ్ అంటూ చివరికి కంటి నీళ్లు నిండిపోయిందండి, కళ్ళు చెమ్మెక్కిపోయిందండి. అంతేకా పెద్దగా ఏడవడం మొదలుపెట్టాడు. అంటాడు, ఇన్ని మేలు చేసిన నిన్ను నేను ఎలా మరచిపోవాలను ప్రభువా. చప్పలు కొడదాం అందరు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను క్షమించండి ప్రభువా, నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించండి యేసన్. ఏడవడం మొదలెట్టాడండి. ప్రార్థనతో అయిన తర్వాత యేసన్, సారీ అండి యేసన్ గారు అన్నాడు. ఏమైందిరా బాబు నీకంటే, దేవుని వదిలేసి నేను ఎలా పోగలుగుతాను, నిన్ను విడచి నీ ప్రేమ మరచి, నిన్ను విడచి నీ ప్రేమ మరచి, నేనెటు పోగలను దేవా, ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు, ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు, నా దేవా దేవా. నిన్ను విడచి నీ ప్రేమ మరచి, నిన్ను విడచి నీ ప్రేమ మరచి, నేనెటు పోగలను దేవా, ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు, ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు, నా దేవా దేవా. శబరబల బల కథురాల బల బల శబరబల కథురాల బల దేవా. చప్పట్లు కొడుతూ అందరూ ప్రభుని స్తుతిద్దాం గట్టి. యేసయ్యా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. ఇప్పుడు ఆయన అంటాడు, నేను దేవుని ప్రేమకు దూరంగా వెళితే నన్ను ఎవరు ప్రేమించగలుగుతారు? అవివేకిలాగా ప్రవర్తించాను, నన్ను క్షమించండి. కనుక ప్రియులారా, కృతజ్ఞత గల హృదయం గలవారు ఎవరైతే కృతజ్ఞత హృదయం కలిగి జీవిస్తారో వారు ఎన్నటికీ పడిపోరండి, వారిని ప్రభు స్థిరపరుస్తాడు. హల్లెలూయా. అందుకొరకే వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన ఐగుప్తులో అద్భుతం చేశాడు, అండ్ ఆయన ఎర్ర సముద్రంలో అద్భుతం చేశాడు, ఆయన అరణ్యములో అద్భుత కార్యాలు మహత్ కార్యాలన్నీ చేస్తూ మనల్ని తోడుకొని వచ్చాడు కదా, దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుకుందాం. నేనే మీ దేవుడైన యెహోవా అన్నట్లు మీరు తెలుసుకున్నట్లు ఈ 40 సంవత్సరములో నేను మిమ్మల్ని అరణ్యములు నడిపించాను. ప్రియులారా, 4వదిగా అరణ్యములు దేవుడు వారిని నడిపించడానికి, 3వదిగా అరణ్యములు నడిపించడానికి గల కారణాలు ఏంటంటే, నేనే మీ దేవుడైన యెహోవా అని మీరు తెలుసుకోవాలి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని స్తుతిద్దాం. గట్టిగా గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. దేవునిగా తెలుసుకోవడానికి కొరకు దేవుడు అరణ్య మార్గంలో నడిపిస్తూ వచ్చాడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, యోసేపు దేవుడు అని విన్నారు. దేవుడు చేసిన కార్యాన్ని వింటూ వచ్చారు. దేవుని గురించిన ఒక సరి అయిన అవగాహన కలిగేటట్లుగా దేవుడు వారిని అరణ్య మార్గంలో నడిపించుకుంటూ వచ్చాడు. 40 సంవత్సరాలు దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ప్రేమలో ఉన్న లోతు, ఆయన ప్రేమలో ఉన్న ఎత్తు, ఆయన ప్రేమలో ఉన్న వెడల్పు ఏంటో గ్రహించినట్లుగా, ఆయన ఆత్మతో సత్యమతో ఆరాధించినట్లుగా, దేవుడిలో ఉన్న ఆ శ్రేష్టతను ప్రజలు అనుభవించినట్లుగా వారిని అరణ్య మార్గంలో ప్రభు నడిపించుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. తను ఏమై ఉన్నాడో వాళ్ళకి బయలుపరుస్తూ వచ్చాడు. ప్రియులారా, వాళ్ళు ఏమై ఉన్నారో దాన్ని కూడా ప్రభు గ్రహిస్తూ వచ్చాడు. ఆమేన్. దీన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనకు ప్రత్యక్షమవుతూ వచ్చాడు. ఆయన ప్రేమను మన ఎడల ఆయన చూపిస్తూ వచ్చాడు. ఆయన దయను మన ఎడల కనపరుస్తూ వచ్చాడు. ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే దైవజనుడు చెప్తున్నాడు. ఈ 40 సంవత్సరాలు దేవుడు మేము నడిపించిన మార్గం అంతటిని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్. దేవుడి గురించి మనం ఎరగలేదనుకోండి, తెలుసుకోలేదనుకోండి, ప్రమాదాలు. ఏలి కుమారులు దేవుని మందిరంలో ఉన్నారు. ఒక పాస్టర్ గారి పిల్లలండి వాళ్ళు. వాక్యం సెలవిస్తుంది, ఏలి కుమారులు దేవుని మందిరం నుండి దేవుని ఎరగని వారే దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. మనుషులు ఎప్పుడు దుర్మార్గతనం చోటు చేసుకుంటుందంటే, దేవుని ఎరగనప్పుడు, దేవుని తెలుసుకున్నప్పుడు, దేవుని ప్రేమను తెలుసుకున్నప్పుడు ఏం చేయాలి? దుర్మార్గతన ప్రారంభించబడుతుంది వాళ్ళ బ్రతుకులో. ఆ మందిరానికి వచ్చేవాళ్ళు దేవునికి నైవేద్యం అర్పించడానికి అందరూ కూడా అసహించుకున్నారంట. దానికి వీళ్ళు కారకులుగా మార్చబడ్డారు. ఎందుకంటే వాళ్ళ వికృత చేష్టలు, దేవుని మందిలో వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తన విధానాలు చూసి ప్రజలు విసిగి చెందారండి. ప్రజలందరూ కూడా అసహించుకున్నారు. అలా వీళ్ళు ప్రవర్తించడం గల కారణం ఒక పాస్టర్ గారి పిల్లలు. కానీ వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందంటే బహు దుర్మార్గంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు దేవుని ఎరగలేదు. మా పాస్టర్ గారు ఒక ఆయన చెప్తుంటే, ఒక ఆయన ప్రియులరా నదిలో దూకి ఒక బావిలో దూకి చనిపోయాడంట. హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయడానికి తీసుకెళ్తే అప్పటికే చనిపోయారు వాళ్ళు. చనిపోతే ప్రియులరా డాక్టర్ని అడిగారు, అయ్యా ఎట్లా చనిపోయారంటే, అయ్యా గొంతు ఎండిపోయి చనిపోయారంట. ఎట్లా చనిపోయాడంటే, గొంతు ఎండిపోయి నీళ్లు తాగక చనిపోయాడంటే. వాళ్ళు అంటారు పడిందే బావిలో పడి చనిపోయాడండి అంటే, డాక్టర్ అంటాడు బావిలోనే పడ్డాడు కానీ నీళ్లు తాకుండా చచ్చాడు అనమాట. ఈరోజు చాలామంది ఉన్నారంటే మేము దేవునిలోనే ఉన్నాము అనుకుంటున్నారు కానీ దేవుని ఎరగకుండానే బ్రతుకుతున్నారు. మేము క్రైస్తవులని చెప్పుకుంటున్నారు కానీ క్రైస్తవ్యంలో ఉన్న శ్రేష్టతను గ్రహించని స్థితిలో ఉన్నారు. నేను దేవుని పిల్లలమే అని పిలువబడుతున్నారు. దేవుని గురించి ఒక సరైన అవగాహన లేదు. దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ప్రేమ ఎట్టిదో, ఆయన నడిపింపు ఎట్టిదో, ఆయన మన ఎడల చేసిన సంకల్పం ఎట్టిదో గ్రహించకుండా కాలం గడిపేస్తూ ఉన్నారు. భక్తి అనేది ఒక ఆచారం లాగా మారిపోతుంది. ఏదో వచ్చాము వెళుతూ ఉన్నాము, ఏదో బ్రతుకుతున్నాము అని అనుకుంటున్నారు కానీ దేవుని యొక్క సంకల్పం ఏంటో గ్రహించని
స్థితిలో చాలామంది కొనసాగించబడుతున్నారు. ఇప్పుడు అరణ్యములో దేవుడు వారిని నడిపించడానికి గల కారణాలు ఏంటంటే, దేవుడు ఏమై ఉన్నాడో మనం తెలుసుకోవాలి, మనం ఏమై ఉన్నామో అది కూడా దేవుడికి తెలియాలి. చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడి ప్రేమ మనం తెలుసుకోవాలి, మన ప్రేమ దేవుడు. అందుకొరకు దేవుడు అరణ్యములను తోడుకొని వెళ్ళాడు. చెప్పండి కొడదాం అందరూ గట్టిగా, కొట్టు కొట్టు గట్టిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమైన వారరా, వాక్యం సెలవిస్తుంది, ఈ 40 సంవత్సరాలు దేవుడు నిన్ను నడిపించిన మార్గం అంతటి నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 40 సంవత్సరాలు ఏం చేశాడు? పోషించాడు, సంరక్షించాడు. రెండవదిగా అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు. మూడవదిగా మనమేంటో ఆయన తెలుసుకున్నాడు, ఆయనేమో మనకు బయలుపరిచాడు. అందుకే ఈ 40 ఏళ్ల యాత్ర. ఆమేన్, ఆమేన్. మినిస్ట్రీస్ దేవుడిచ్చిన ఈ 40 ఏళ్ల యాత్రలో ఎన్నో గొప్ప కార్యాలు ప్రభు ఎన్నో మహత్కార్యాలు చేస్తూ వచ్చాడు. ఇవన్నిటిని తలపోసుకుంటూ మనం స్మరిస్తూ స్తుతిస్తూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ప్రియులారా, 40 ఏళ్ల తర్వాత మనం అడుగుపెట్టే చోటు పాలు ప్రవహించే దేశం, తేనె ప్రవహించే దేశం. హల్లెలూయా, హల్లెలూయా. రాబోయే కాలం మనం అడుగుపెట్టిన చోటెల్లా పాలు ప్రవహిస్తూనే ఉంటుంది. ఆమేన్. పాలలో ఎన్నో శ్రేష్టత ఉందండి. పాలు మనకు బలాన్ని చేకూరుస్తుంది. పాలని పరిశుద్ధ గ్రంథులు దేవుని వాక్యానికి పోలుస్తారు. పాలు ప్రవహించే దేశం. రాబోయే సంవత్సరాలు మన మినిస్ట్రీలో వాక్యం ప్రవాహంలాగా ప్రవహింప చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. తేనె ఎలా ఉంటుందండి? మాధుర్యంగా ఉంటుంది. రెండోదిగా తేనెలో ఆరోగ్యం ఉంటుంది. మూడోదిగా తేనెలో సౌందర్యం ఉంటుంది. ఆమేన్. తేనెలో 3 అనుభవాలు, ఒకటి మాధుర్యం, రెండోదిగా ఆరోగ్యము, మూడోదిగా సౌందర్యం. రాబోయే మన దినాలన్నిటిని దేవుడు మనకు మాధుర్యంగా మార్చబోతున్నాడు, ఆరోగ్యంగా మార్చబోతున్నాడు, సౌందర్యంతో నింపబోతున్నాడు. చెప్పకూడదు అందరూ గట్టిగా, కొట్టు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. రాబోయే సంవత్సరం సకల దేశమునకు ఆభరణమగు దేశం అన్నమాట. ప్రపంచానికే ఆభరణముగా ప్రభు మనల్ని మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఆభరణం ఎవరు ధరించుకుంటారు? పెండ్లి కుమార్తె. ఆమేన్. పెండ్లి కుమార్తె ఆభరణం ధరించుకుంటుంది. నేను అంటాను ప్రియులారా, సంఘం పెండ్లి కుమార్తె గనక దేవుడు మనల్ని ఆభరణంతో అలంకరించబోతున్నాడు. చప్పట్లు కొడతాం అందరూ గట్టిగా, కొట్టండి గట్టిగా హల్లెలూయా. ఆభరణం వేసుకున్న అమ్మాయి పెండ్లి కుమార్తె ఎవరు ప్రక్కన ఉంటుందండి? చెప్పాలి, ఎవరు ప్రక్కన నిలబడుతుంది? ఓఫీరు అపరంజితో అలంకరించబడిన పెండ్లి కుమార్తె సంఘం ఎవరి ప్రక్కన ఉంటుందండి? రాజు, మహారాజు అయిన యేసయ్య కుడి పార్శ్వమున ఆమె నిలబడుతుంది. దేవుడు మనల్ని అలంకరిస్తాడు, మనం ఆయన కుడి పార్శ్వమున నిలబడబోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన. అందరూ నిలబడాలి. ఈ 40 ఏళ్ళు దేవుడు మనల్ని నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకోమని మోషే హెచ్చరిస్తూ ఉన్నాడు. చేతులతో అందరూ ప్రార్థన చేసుకుని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. ఈ 40 ఏళ్ళు ప్రభు చేసిన ఘన కార్యాలు, ఈ 40 సంవత్సరాలు ప్రభు చేసిన ఘన కార్యాలు అందరూ స్మరించుకుంటూ ప్రార్థన చేద్దాం. పోషించాడు, సంరక్షించాడు. ఒకటి పోషణ, రెండవదిగా సంరక్షణ. ఒకటి సూచక్రియలు, రెండవదిగా మహత్ కార్యాలు చేస్తూ వచ్చాడు. ఒకటి మనల గురించి ఆయన తెలుసుకున్నాడు, ఆయన గురించి మనకు తెలియచేశాడు. అందుకొరకు ఆయన మనల్ని అరణ్యములు నడిపిస్తూ వచ్చాడు. చేతులకి అందరూ ప్రార్థించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ, గ్లోరీ జీసస్, హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడిన మాటలన్నిటిని బట్టి చేతులెత్తి స్తోత్రాలు చెప్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, నీ దివ్య ప్రేమ కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అలనాడు మా పితరులు 40 ఏళ్ళు అరణ్య యాత్రలో ప్రయాణం చేసినప్పుడు నీవు వారిని నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకోమని వాక్యం ద్వారా మీరు మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. నా తండ్రి, ఈ శుభవేళ మీరు హోసన్నా మినిస్ట్రీస్ని 40 సంవత్సరాలు ఆశీర్వాదకరంగా నడిపించిన విధానాన్ని స్మరించే కృపనిచ్చినందుకై స్తోత్రమయ్యా. నడిపించిన విధానాన్ని తలంచే కృపనిచ్చినందుకై స్తోత్రం. నా తండ్రి,
కృతజ్ఞత హృదయంతో నేను స్మరించే కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభువా. అలనాడు ఇశ్రాయేలు ప్రజలు పోషించారు, సంరక్షించారు, సూచక్రియలు మహత్కార్యాల ద్వారా నడిపించారు స్వామి. అందును బట్టి నేను స్తుతిస్తున్నాను. ప్రజలందరి హృదయాన్ని మీరు గ్రహించారు తండ్రి. మీ ప్రేమను ప్రజలకు మీరు ప్రకటించినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. అట్టి అనుభవాలతో తండ్రి మమ్మను కూడా నడిపించుచున్నందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. నా తండ్రి, నీ ద్వారా పొందిన శ్రేష్టమైన అనుభవాలకి మేమంతా సాక్షులుగా బ్రతకడానికి సహాయం చేసి దీవించి ఆశీర్వదించి మహిమను పొందమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అందరికి వందనాలు. ఆత్మబలములు ఆనందముతో ఫలించనా